ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కింద బీఆర్ఎస్ మేధక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరుతూ బీజేపీ మేధక్ అభ్యర్థి రఘునందన్ రావు ఈడీ జాయింట్ డైరెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారని, ఓటర్లకు డబ్బులు పంపించినట్లుగా ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేలాలన్నారు. వెంకట్రామిరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఈడీ జేడీని కలిసి ఆధారాలు సమర్పించినట్లు చెప్పారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ని కలిసి ఒక ఫిర్యాదు చేసి రావడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా పైన బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీని తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్గా పోటీలోకి తెలిపింది. ఎవరా ఎమ్మెల్సీ, ఆయన చరిత్ర ఏంది అనే విషయానికి వచ్చినప్పుడు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 243 అని ఒక కేసును రిజిస్టర్ చేసి టెలిఫోన్ ట్యాపింగ్ని పోలీస్ మిత్రులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ కేసులో 4వ ముద్దాయిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు అనేటువంటి మాజీ డీసీపీ పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో రాధాకిషన్ రావు గారు అనేటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ ఏం చెప్పిండంటే, తాను తెల్లాపూర్లో ఉన్న రాజపుష్ప ఆఫీస్కి వెళ్ళి వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ వెంకట్రామిరెడ్డి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ నుంచి ఒక ఎస్ఐని అక్కడ డిప్యూట్ చేసిన అని, ఒక బొలెరో వాహనాన్ని అక్కడ డిప్యూట్ చేసిన అని, కొన్ని సందర్భాల్లో రాజపుష్ప ఇన్స్ట్రక్షన్స్ మేరకు డబ్బులు తీసుకుపోయి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఈ డబ్బులు అందజేసినాను అని చెప్పి చాలా స్పష్టంగా రాధాకిషన్ రావు అనేటువంటి మాజీ డీసీపీ పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో 8 పేజీల కన్ఫెషన్లో రిమాండ్ కేస్ డైరీలో పేజీ నెంబర్ 6లో చాలా స్పష్టంగా చెప్తారు. A4 అంటే రాధాకిషన్ రావు గారు చెప్పారు, వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను డబ్బులు తీసుకుపోయి అందరికీ సబ్మిట్ చేసిన అని చెప్పి చెప్పినాడు. అందుకని నేను ఈరోజు ఈడీకి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.